నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను సోనియారావు. మార్నింగ్ ఎడిషన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రచారంలో దూసుకెళ్తున్న ఏపీ సీఎం జగన్ నేడు మరో 3 చోట్ల ఎలక్షన్ క్యాంపెయిన్. నేడు తెలంగాణకు అమిత్ షా రాక హైదరాబాద్ పాత బస్తీలో రోడ్ షో. మోదీని గద్దె దించకపోతే దేశం సర్వనాశనమే. దేశంలో ఎలక్షన్స్ ఫైనల్ జరుగుతున్నాయన్న రేవంత్. మళ్లీ ఆగం కావద్దు, కార్నే గెలిపించండి, రోడ్ షోలో కేసీఆర్ పిలుపు. లైంగిక వేధింపుల వ్యవహారంలో ప్రజ్వల్ రేవన్న సస్పెన్షన్, సిట్ విచారణను స్వాగతించిన జేడీఎస్. ముంబై ఇండియన్స్ ఓటమి, 4 వికెట్ల తేడాతో లక్నో విన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రతిష్టాత్మకమైన యూపీలోని అమేధీ, రాయ్ బరేలీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ వీడింది. నిన్న రాత్రి విడుదల చేసిన లోక్సభ స్థానాల అభ్యర్థుల్లో అమేధీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాయ్ బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసినట్లు ఏఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే బీజేపీ అమేధీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నామినేషన్ వేశారు. ఇప్పటికే రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేశారు. ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం పీక్స్ కి చేరింది. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి క్యూ కట్టారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇవాళ బీజేపీ అగ్రనేత కేంద్రం హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటనకు వస్తున్నారు. బీజేపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇవాళ హైదరాబాద్ పరిధిలో బీజేపీ అభ్యర్థి తరపున అమిత్ షా ప్రచారం నిర్వహిస్తారు.
హైదరాబాద్ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు లాల్ దర్వాజాలో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో చేవెళ్ల, నగర్ కర్నూలు, మహబూబ్ నగర్ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లోని తాజా పరిస్థితులు, ప్రచార సరళిని అడిగి తెలుసుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులను కలవడంతో పాటు బీజేపీ 10 ఏళ్ల పాలనను ఇంటింటికి వివరించేలా నేతలకు మార్గనిర్దేశం చేయనున్నట్లు పార్టీ రాష్ట్ర వర్గాలు తెలిపాయి. భేటీ అనంతరం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో బస చేయనున్నారు. రేపు ఉదయం ఢిల్లీకి పయనం కానున్నారు. మే 5న మరోసారి తెలంగాణకు రానున్నారు. 2 విడతలుగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొంటారని బీజేపీ నేతలు తెలిపారు. 5వ తేదీ నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి లోక్సభ స్థానాల్లో ప్రచారంలో అమిత్ షా పాల్గొంటారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ విశాల్. రైట్, తెలంగాణ పోలింగ్ కు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ అగ్రనాయకులు వరుసగా తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. మొన్న బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, తర్వాత నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుసగా తెలంగాణ పర్యటన చేస్తున్నారు. ఇక ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లాల్ దర్వాజా నుంచి షాలిబండ సుధా థియేటర్ వరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రోడ్ షో చేయనున్నారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతు పలికి, అదేవిధంగా ఓట్లన్నీ కూడా మాధవీలతకు వేయాల్సిందిగా ప్రజలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరనున్నారు. ఇక హైదరాబాద్ ఎంపీ స్థానంపై ఈసారి బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. అందులో భాగంగానే అక్కడి నుంచి ఒక మహిళను ఈసారి పోటీలో నిలబెట్టింది. ఇక 1984 నుంచి అది హైదరాబాద్ స్థానం ఎంఐఎం కు కంచుకోటలా ఉంది. వరుస విజయాలు 1984 నుంచి మొన్న 2019 వరకు కూడా ఎంఐఎంఏ అక్కడి నుంచి గెలుస్తూ వస్తుంది. ఈసారి ఎంఐఎం కి ధీటుగా బీజేపీ ప్రచారంలో దూసుకెళ్తుంది. ఈసారి ఎలాగైనా సరే ఓవైసీ గోడలు బద్దలు అన్నట్టు కూడా ఎంఐఎం బీజేపీ అభ్యర్థి మాధవీలత ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇక ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడ దాదాపు 8 గంటల నుంచి 9 గంటల వరకు అక్కడ రోడ్ షోలో పాల్గొంటారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఇతర బీజేపీ ముఖ్య నాయకులందరూ కూడా ఈ రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం బీజేపీ స్టేట్ ఆఫీస్ లో తెలంగాణలో అత్యధిక సీట్లు గెలుచుకోవడమే ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఆ దిశగా ఎన్నికల ప్రచారంలో వ్యవహరించాల్సిన వ్యూహాలు, అదేవిధంగా అనుసరించాల్సిన వ్యూహాలు, వీటన్నిటికి సంబంధించి ఈ రోజు బీజేపీ ముఖ్య నాయకులతోటి అమిత్ షా చర్చించనున్నారు. ఇప్పటికే సౌత్ లో ఒక్క తెలంగాణలోనే ఎక్కువ సీట్లు తాము సాధించేందుకు కూడా అనుకూలంగా ఉన్నట్టు కూడా బీజేపీ భావిస్తుంది. 17 లోక్సభ స్థానాల్లో డబుల్ డిజిట్ దాదాపు 12 సీట్ల వరకు కూడా గెలుచుకోవాలని బీజేపీ భావిస్తున్న తరుణంలో వరుస సమావేశాలను బీజేపీ అగ్ర నాయకులు రాష్ట్ర నాయకులతోటి నిర్వహిస్తున్నారు. ఇక ఈ రోజు రాత్రి హైదరాబాద్ లోని అమిత్ షా ఉండనున్నారు. రేపు ఉదయం మళ్ళీ తిరిగి ఎన్నికల ప్రచారానికి వెళ్ళనున్నారు. థ్యాంక్ యూ విశాల్. ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటనలతో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రోజుకు 4-5 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. వరుస సభలు, కార్నర్ మీటింగుల్లో కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలును ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు. ఓవైపు బీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడుతూనే మరోవైపు కేంద్రంలో మోదీ సర్కార్ పైన విమర్శలు ఎక్కిపెడుతున్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు రాష్ట్రానికి అన్యాయమే చేశాయని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇవాళ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండనున్నారు. ఇవాళ కోరుట్లలో జనజాతర సభలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు కోరుట్లలో ఈ సభకు హాజరవుతారు. అనంతరం హైదరాబాద్కు తిరిగి వస్తారు. మళ్ళీ రాత్రి 7 గంటలకు కూకట్పల్లి కార్నర్ మీటింగ్లో పాల్గొనున్న రేవంత్ రెడ్డి రాత్రి 8:30 గంటలకు షేర్లింగంపల్లి కార్నర్ మీటింగ్లో ప్రసంగిస్తారు. సీఎం రేవంత్ సభ కార్నర్ మీటింగ్లకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటు చేస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాట్లలో చేస్తున్నారు. ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. వైసీపీ ఎన్డీఏ కూటమి పార్టీల మేనిఫెస్టోలు విడుదలవడంతో మాటల తుటాలు పేలుతున్నాయి. నువ్వా నేనా అంటూ నేతల ప్రచారంలో పోటీ పడుతున్నారు. ఇందులో భాగంగా ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం మలి విడత యాత్ర 4వ రోజు కొనసాగుతోంది. ఇవాళ 4వ రోజు కూడా 3 చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారన్నారు ఆయన. ఉదయం 10 గంటలకు విజయనగరం లోక్సభ స్థానం నుంచి పరిధిలోని బొబ్బిల్లో ఉన్న మెయిన్ రోడ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు అనకాపల్లి పార్లమెంట్ పరిధి పాయకరావుపేటలోని సూర్యమహల్ సెంటర్లో జరిగే సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన మే 1 సందర్భంగా ఏపీలో ఇవాళ నుంచి 3 రోజుల పాటు పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే డీబీటీ ఇంటింటికి పెన్షన్ల పంపిణీపై ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్లు లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లోకి జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 8:30 గంటల నుంచి 11 గంటల లోపు డీబీటీ ద్వారా ఖాతాలోకి పెన్షన్ డబ్బులను జమ చేయనున్నారు. ఎన్నికల చీఫ్ కమిషనర్ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీబీటీ పంపిణీలో ఎవరికైనా మిస్ అయితే ముడున ఇంటికే పెన్షన్ డబ్బులను తీసుకెళ్లి పంపిణీ చేయనున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్ కాని వారికి ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేస్తారని ప్రభుత్వం తెలిపింది. సచివాలయాలకు ఎవరూ ఎండ నడపడి రావద్దని, యూపీఐ పేమెంట్లు అందుబాటులో ఉండడంతో బ్యాంక్ ఖాతాలకు బదిలీ త్వరగా అవుతుందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 65,49,864 మంది పెన్షనర్లు ఉండగా 48,92,503 మందికి బ్యాంకుల్లో జమ చేయనున్నారు. మిగిలిన వాళ్లకు ఇంటికే పెన్షన్ అధికారులు పంపిణీ చేయనున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్. సోని, ఏపీలో పెన్షన్ల పంపిణీ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. సామాజిక పెన్షన్లను ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పంపిణీ చేస్తారు. గతంలో వాలంటీర్ల ద్వారా ఈ పెన్షన్ల పంపిణీ జరిగేది. అయితే తాజాగా ఏపీలో ఎన్నికలకు కూడా అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయొద్దంటూ ఈసీ ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపైన దృష్టి సారించడం జరిగింది. గతంలో అంటే గత నెల 1వ తారీఖున ఎవరైతే పెన్షన్ కి అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సచివాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా కొంతమంది వృద్ధులు ఎండ విడిని తట్టుకోలేక చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితి నుంచి వారికి ఉపశమనం కలిగించేందుకు గాను రాష్ట్ర ఎన్నికల సంఘం కొన్ని సూచనలను చేయడం జరిగింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రధానంగా ఎవరైతే వితంతువులు కానీ లేదంటే తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లను నేరుగా ఇంటి దగ్గరే అందించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మిగిలిన వారికి బ్యాంకు ఖాతాల్లో
ఈ నగదును జమ చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఈ రోజు దాదాపుగా 40 లక్షల మందికి పైగా పెన్షన్లు అందే అవకాశం ఉంది. మిగిలినటువంటి వారికి కూడా రేపు ఎల్లుండి పెన్షన్లు అందించే కార్యక్రమం కూడా కొనసాగనుంది. ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని డీబీటీ పద్ధతిలో నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోనే పెన్షన్ జమ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పెన్షన్ల పంపిణీ అనేది కూడా ఈ రోజు ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే వికలాంగులు, వృద్ధులు ఉన్నారో, తీవ్ర అనారోగ్యానికి గురైన వాళ్ళు ఉన్నారో, మంచానికే పరిమితమైన వాళ్ళు, వీల్ చైర్ కి పరిమితమైన వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇంటికి వెళ్లి పెన్షన్ను అందించే కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. వృద్ధులు ఎవరు కూడా పెన్షన్ల కోసం సచివాలయాలకు రావద్దంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. పెన్షన్ల పంపిణీ అనేది అయితే సజావుగా కొనసాగుతూ ఉన్న పరిస్థితి ఉంది. సోని, థ్యాంక్ యూ రమేష్. కడప జిల్లా పులివెందులలో వైఎస్ సునీత రెండవ రోజు ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఇంటికి వచ్చి ఓటు అడగలేకపోతే ఇది తన పర్సనల్ రిక్వెస్ట్గా భావించి హస్తం గుర్తుకు ఓటు వేసి షర్మిలను గెలిపించాలని కోరారు. గత 5 సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తున్నానని, తన పోరాటం గురించి ప్రజలందరికీ తెలుసునన్నారు. 5 సంవత్సరాలు తనకు నరకం చూపించారని చెప్పారు. అంతకుముందు తమ నాన్నను చంపి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పోరాడుతుంటే తనకు అన్ని విధాలుగా ఆటంకాలు పెట్టారని, ఇప్పుడు ప్రజల ముందుకు వస్తే అందరినీ రాకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. వివేకానంద రెడ్డి చావుకు కారణమైన కేసు ఎందుకు ముందుకు పోవట్లేదు? ఇందాక నేను రేస్ చేసిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ బయటకు వస్తాయని భయమా? ఏంటి మీ భయం? నాకు అర్థం కావట్లేదు. నాకు భయం అంటున్నారు. నాకు భయం అయితే ఇంత దాకా వచ్చేదానా? మీరు భయం పెట్టుకొని వణుకుతూ ఈ కేసు డిస్కషన్ గురించి మాట్లాడొద్దు అని గ్యాగ్ ఆర్డర్ తెప్పించుకొని దీని గురించి మాట్లాడితే గొడవలు చేసుకుంటూ మీరు వణుకుతూ ఎక్కడ ఓడిపోతారో అని చెప్పి మళ్ళీ ఏంటి మా మాటలు? ఫస్ట్ మీరు తేల్చండి, కేసు తేల్చండి. ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఇది పొలిటికల్ బ్యాటిల్. ఈ పొలిటికల్ బ్యాటిల్కి మనకి June 4th ఆన్సర్ వచ్చేస్తుంది. పులివెందుల్లో ప్రజలు, కడప ప్రజలు, వీళ్ళందరికీ రాజారెడ్డి గారు మొదలుకొని రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు. సిద్దిపేట కోమటి చెరువుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి మార్నింగ్ వాకింగ్ చేశారు. ఈ నేపథ్యంలోనే వారు వాకర్స్తో మాట్లాడి కారు గుర్తు కూడివేయాలని కోరారు. బీజేపీపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో దేశంలో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. ఇక బీజేపీ అభ్యర్థి అరవింద్కు DNA టెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీదే వస్తుందన్నారు. మత కల్లోలాలు సృష్టించే ఈ విధంగా ఉపన్యాసాలు చేసే వ్యక్తి, అవకాశవాదికి మారు పేరు అరవింద్ అని ఫైర్ అయ్యారు. అంతకుముందు జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో నేడు జరగబోయే సీఎం సభాస్థల్ని కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. 4 మాసాల కాలంలో ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని అమలు చేసి రేపు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలను వివరించబడే విధంగా మరి బహిరంగ సభ నిరూపించే తలపెట్టడం, ఇందులో పెద్ద ఎత్తున జగిత్యాల కోర్టుకు సంబంధించనే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, ప్రజానికం అందరూ కూడా పాల్గొని ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలి. తదనుగుణంగా మన అభ్యర్థిత్వం విజయానికి తోడ్పడాలని చెప్పని కోరుతూ కంటోన్మెంట్ న్యూ బోయిన్పల్లి పరిధిలోని కాంగ్రెస్ రోడ్ షోకు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి సునీతకు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్కు పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, అభిమానులు నీరాజనం తెలిపారు. కాంగ్రెస్ను గెలిపించేందుకు ప్రజల తండోపతండాలుగా ముందుకు వస్తున్నారన్నారు మైనంపల్లి హనుమంతరావు. కాబట్టి ఇప్పుడు మంచి రోజులు వచ్చిన సమయంలో మీరు ఇట్లాంటి చిన్న చిన్న వాటికి అడిగి అక్కడిక్కడ కూర్చొని లోపల కూర్చొని ఉంటే కాదు. కాబట్టి దయచేసి అందరూ బయటికి రండి. బయటకు వచ్చి అందరితో ఓట్లు వేయించే విధంగా ప్రతి ఒక్కరికి కృషి చేయాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలు
మనకి కార్యకర్తలకు కానీ ఇందిరమ్మ కమిటీ మెంబర్లకి ప్రతి ఒక్కరికి జీతాలు 6,000 నుంచి 15,000 వరకు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఉంది కార్యకర్తలు. కాబట్టి ఇప్పుడు మన గవర్నమెంట్ గత 10 సంవత్సరాలుగా తెలంగాణను కన్నీటి రాష్ట్రంగా మార్చారని పెద్దపల్లి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. పార్లమెంట్ ప్రచారంలో భాగంగా కాల్వ శ్రీరాంపూర్ ఓదెలలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు. తాను సొంతంగా ఓ ఇండస్ట్రీ పెట్టి పెద్దపల్లి ప్రాంతంలో 500 మంది సింగరేణి కార్మికుల పిల్లలకు ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్మిక ద్రోహులైన బీఆర్ఎస్ పార్టీని ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మన తెలంగాణను చూస్తే ఒక కన్నీటి తెలంగాణ అయిందని చెప్పి బాధాకరంగా చూస్తున్నాం. ఒక నిరుద్యోగుల తెలంగాణ తయారైందని చెప్పి మనము ఇవాళ చూసే పరిస్థితి. ఈ సభాముఖంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ఒక సవాల్ విసురుతున్నా సభాముఖంగా. మీరు ఒక్క ఉద్యోగం అన్నా లంచం తీసుకోకుండా ఒక్కోళ్ళకన్నా ఉద్యోగం ఇప్పించిండ్రా అని చెప్పి ఓపెన్గా సవాల్ చేస్తున్నాను. ఏం ముఖం పెట్టుకొని ఇవాళ వాళ్ళు ఓట్లేనికి అడుగుతున్నారని చెప్పి ప్రజలు తెలంగాణలో బాణుడి బగబగలతో ప్రజలు విలువెల్లాడుతున్నారు. నిప్పుల కుంపడిని తలపిసిన వాతావరణంతో జనం అల్లాడుతున్నారు. తెలంగాణ పలుచోట్ల 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే బాణుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. సిద్దిపేట జిల్లా దూల్మిటలో 45.9, మంచిర్యాల జిల్లా జిన్నారంలో 45.7, ములుగు జిల్లా ముల్లూరులో 45.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత ఏడాదితో పోల్చితే ఈ సమయానికి కొన్ని ప్రాంతాల్లో 5 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. మే నెలలో 48 నుంచి 49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వారం పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులకు 8 మంది మృతి చెందారు. రోజుకు పెరిగిన ఉష్ణోగ్రతలతో పగలు రాత్రి వాతావరణం వేడిగా ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజుకు ఎండలు దంచుకొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయటికి వెళ్లాలంటే జంకుతున్నారు. ఇక ఆదిలాబాద్ ఉష్ణోగ్రతలపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. రోజుకు బాణుడు ఉగ్రరూపం దాల్చడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిప్పుల కొలిమిగా తయారైంది. గత 4 రోజుల నుంచి భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సుమారుగా 43 డిగ్రీలు ఆ పైమాటే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనాలైతే బయటకు వెళ్ళడానికి జంకుతున్నారు. ఎండ తీవ్రతకు మధ్యాహ్నం పూట ఉక్కపోతతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. వాతావరణ శాఖ ఇంకా రోజుకు ఉష్ణోగ్రతలు ఇంకా ఎక్కువగా నమోదు అవుతున్నాయని హెచ్చరించినటువంటి పరిస్థితుల్లో ప్రజలైతే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. గత 10 రోజుల క్రితము కొంత అకాల వర్షాలు పడి ఉష్ణోగ్రతలు కొంత తగ్గడంతో కొంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ మళ్ళీ ఇప్పుడు గత 6 రోజుల నుంచి అయితే ఉష్ణోగ్రతలు భారీగా నమోదైనాయి. అయితే వాతావరణ శాఖ ఇంకా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి. జిల్లా అధికారులు మాత్రము ఈపాటికే వివిధ జిల్లాలలోని కలెక్టర్లు అందరూ అధికారులకు సూచనలు చేశారు. ప్రజలకు కూడా సూచనలు చేశారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దు. ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లలపైన ఈ యొక్క ఎండ తీవ్రత పడేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితిలో బయటకు వెళ్ళి అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దని అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత గ్రామ స్థాయిలలో ఇటు పట్టణాల్లో కానీ నీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకైతే సూచిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇటు జనాలైతే ఈ యొక్క ఎండ తీవ్రతకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఎండ ప్రభావం ఎక్కువ ఉండడంతో ఇటు నిమ్మరసాలు నీటిని ఎక్కువ త్రాగాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. ఏప్రిల్ మాసంలో ఇలా ఉంటే ఇంకా ఈ యొక్క మే మాసంలో ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సుమారుగా 48-49 డిగ్రీల వరకు చేరుతుందనేది వాతావరణ శాఖనైతే చెప్తున్నటువంటి పరిస్థితుల్లో జనాలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే వెళ్ళాలి తప్ప బయటకు వెళ్ళొద్దని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. కెమెరామెన్ అశ్వక్తో గణేష్,
స్వతంత్ర టీవీ ఆదిలాబాద్. రాత్రి జరిగిన మ్యాచ్లో ముంబైపై లక్నో సూపర్ జైంట్స్ విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో లక్నో 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. అంతకుముందు స్లో పిచ్పై ప్రత్యర్థిని తక్కువ స్కోర్కే కట్టడి చేసింది లక్నో. బంతితో ముంబైని చుట్టేసిన లక్నో బ్యాట్తో కాస్త తడబడిన ఎట్టకేలకు గట్టెక్కింది. 6వ విజయాన్ని ఖాతాలో వేసుకుని ప్లే ఆఫ్స్ దిశగా మరో అడుగు వేసింది. బౌలింగ్లో మోసిన్ ఖాన్, స్టాయినిస్ ఆల్రౌండ్ జోరుతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 10 మ్యాచ్ల్లో 7వ ఓటమితో ముంబై పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. దీంతో ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు కూడా గల్లంతైనట్టే. ఇక టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఓ దశలో ఆ జట్టు 100 పరుగులనే చేస్తుందా అని అనిపించింది. కిషన్, నేహాల్, పదేరా, డేవిడ్ ఆదుకోవడంతో గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. మొదట లక్నో బౌలర్ల దెబ్బకు పవర్ ప్లేలోపే ముంబై 4 వికెట్లు కోల్పోయి కష్టాలు చిక్కుకుంది. రోహిత్ 4 పరుగులకే మోసిన్ బౌలింగ్లో వెనుదిరిగాడు. డేవిడ్ ధాటిగా ఆడడంతో ముంబై స్కోర్ 140 దాటింది. This is KV Bulletin Updates. For more updates, keep watching Swatandhra News.